పోదాటి కళ్ళైనా పరుపు తాటి కళ్ళైనా రాక వట్టిర్రంటే సాలు అనేదాకా పంపుతారు గౌడన్నలు. ఈత కళ్ళైతే కమ్మగా తీయగుంటది కాబట్టి మా అక్కలు సుత బగ్గన కాయిచేస్తారు. కళ్ళు అంటే ఈత కళ్ళు, తాటి కళ్ళు, గిరక తాటి కళ్ళు, యాప కళ్ళు గివ్వే తెలుసు. కానీ ఇప్పుడు మీకు కళ్ళు చూపిస్తాం. వార్త చూస్తుంటేనే కిక్కెక్కినంత పని అవుతుంది అనుకో రాదుర్రి. ఎంతసేపు ఊరిస్తావు సప్పుడేక వార్త ఏక అంటారా అన్నలు కానీ రే. ఎత్తిన చెంబు దించకుండా గుంజుడే గుంజుతున్నాడు కాక. అగో అమ్మ సుధ తాగుతుంది కమ్మగున్నదనుకుంటా. ఇటు అన్న బాటిలే ఎత్తిండు పో. ఎవ్వరుడు తపాలలు చెంబులు పట్టిర్రు మొద్దుగా. అట్లంతా ఆటికల్లో ఈతకల్లో కాదుల్లో మేడికల్లు. నాగర్ కర్నూలు జిల్లా చిన్న కొత్తపల్లిలో 4 రోజుల కాంచెల్లి గీ మేడి చెట్టుకు కళ్ళు వారుతుందట. చెట్టు కొమ్మలు నరికితే బొట్లు బొట్లు రాలుతుండే వరకు గీ గౌడన్నో లొట్టి తెచ్చి పెట్టిండు. హీగేముంది చూస్తుండగానే నిండుతుంది. దినం పొద్దుగాల 10 లీటర్లు, మాపటిల్లి 10 లీటర్లు. తాటికల్లు ఏడంటే ఆడ దొరుకుతుంది. మేడికల్ అట్లా కాదాయే. మళ్ళా పెయ్యికి మంచిదని ఎవరు చెప్పిర్రో గాని మాకనే పడుతుర్రు పబ్లిక్. పొద్దున్న తాగుతున్నాం, సాయంకాలం తాగుతున్నాం. మంచిగా ఉంది. కాళ్ళ నొప్పులు తగ్గినాయి, నడుల నొప్పులు తగ్గినాయి, బాడీ కూడా మంచిగా ఉంది. ఇక కాకలేమో తాటికల్లు ఈత కళ్ళుకు పోడు బంధు పెట్టి పొద్దుగాల పొద్దుమికి చెంబులు తపాలలు పట్టుకొని మేడి చెట్టు కాడికి వచ్చి కూకుంటున్నారు. ఇంతకు ముందు తాటికల్లు ఈత కళ్ళు తాగినాము. తర్వాత ఇప్పుడు మేడి చెట్టు ఒక 4 రోజుల నుంచి వస్తుంది. ఆ మేడి చెట్టు కళ్ళు గుడకంగా తాగుతున్నాం. మంచిగా అనిపిస్తుంది మేడి చెట్టు కళ్ళు. మేడి పండు పొట్టిప్పితే పురుగులుండుడే కాదు, కొమ్మలు గీస్తే కళ్ళు సుత వారుతుంది అన్నట్టు.